నమామి శాంతి గృహ శాంతి ఓం. ఇలా చూడండి, ఇది చాలా మహిమగల రాయి. దివ్య ధ్యానాన్ని చేసిన పిదప నా ఆశ్రమంలో ఇది ప్రకటితమైంది. ఇది అదృష్టవంతులైన భక్తులకే లభిస్తుంది. దీని ప్రభావం దీన్ని పొందిన తర్వాతే తెలుస్తుంది. అలాగే దీన్ని పొందటం అంత తేలికేం కాదు. అందుకు అకుంఠిత శ్రద్ధ భక్తులు అవసరం. మరి ఎవరిలో ఉందలాంటి శ్రద్ధ? మీరందరూ మీ పర్సులను జేబులను చూసుకోండి. ఎవరి దగ్గర ఇలాంటి మహిమగల రాయి ఉందో. ఆ రాయి గనుక నాకు దొరికితేనా అందరి నోళ్ళు మూయిస్తాను. ఈ రాయి ఎవరో ఒకరు పాకెట్లో వేశారా? నాకు దొరికింది రాయి. నా జీవితం ధన్యమైపోయింది మాతా. కాంతి మాతకి, కాంతి మాతకి. శుభమస్తు. నేటి నుండి నా ఆశీర్వాదాలు సదా నీకుంటాయి. మీ అందరి భక్తిని చూసి ప్రసన్నురాలైన మాత ఈరోజు ఒక లక్కీ డ్రా తీస్తారు. ఆ లక్కీ డ్రాలో ఎవరి పేరుస్తుందో క్రాంతి మాత వారి యొక్క కోరికల్ని తీరుస్తారు. చూద్దాం ఆ పేరెవరిదో. ఆ అదృష్టం ఎవరిని వరించిందంటే రుచి సింగ్. మాతగారి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి వేదికపైకి రండి. నమామి క్రాంతి మాత. చెప్పండి, ఏం కావాలి మీకు? నా హస్బెండ్ బిజినెస్ పూర్తిగా పాడైపోయింది. ఆ కారణంగా తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. క్రాంతి మాత, ఇప్పుడు మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి. నమామి క్రాంతి మాత. ఈ రోజు నేను మీ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రోజున మా కుటుంబం సంపాదించుకున్నదంతా కూడా సమస్తము కేవలం క్రాంతి మాత కారణంగానే, మాత ఆశీర్వాదం వల్ల మాత్రమే. నారాయణ నారాయణ. హే దేవి దేవతల్లారా, ఈ మనుష్యులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇంత గుడ్డివారైపోయారా? వాళ్ళు సత్యానికి అసత్యానికి అంతరాన్నే చూడాలనుకోవడం లేదు. ఏమిటి లీల ప్రభు? ఇది ఎలాంటి లీల? ఏదో ఒకటి చేయండి ప్రభు, ఏదో ఒకటి చేయండి. ఈ మనుష్యులందరి ప్రవర్తన ఇదే విధంగా ఉంటే ఏదో ఒక రోజున సమస్త దేవీ దేవతల అస్తిత్వం నశించిపోతుంది ప్రభు, నశించిపోతుంది. ఇటువంటి భక్తి వల్ల సమస్త లోకాలకు వినాశనం కలగక తప్పదు ప్రభు, కలగక తప్పదు. ఈశ్వరుని అంశ అయిన తేజస్సునే మనుష్యులు సహించలేరే. కానీ ఇక్కడ చూస్తే మనుష్యులు తనను తాము భగవంతుడని చెప్పుకుంటున్నారు ప్రభు, భగవంతుడని చెప్పుకుంటున్నారు. ఇది ఎటువంటి మూఢనమ్మకం ప్రభు, ఎటువంటి మూఢనమ్మకం. హే సరస్వతీ మాత, హే పార్వతీ మాత, హే లక్ష్మీ మాత, మీ కృప చూపించి ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలపండి. నాకు దర్శనమివ్వండి తల్లుల్లారా, నాకు దర్శనమివ్వండి తల్లుల్లారా, దర్శనమివ్వండి.
ప్రణామాలు తల్లుల్లారా. దేవర్షి, మీరు ఎంతో చింతిస్తున్నట్టు వ్యాకులిత చెందుతున్నట్టున్నారే. సత్యమే సెలవిచ్చారు సరస్వతీమాత. సమస్యే అటువంటిది తల్లి. చూడండి, భూలోకంలో ఎలాంటి అనర్థం జరుగుతుందో చూడండి మాత. ఆ అనర్థం చూడండి. మనుష్యులు తమను తాము భగవంతుడిగా ప్రకటించుకుంటున్నారు మాత. నారాయణుని అవతారం, కృష్ణుని రాముని వేషాలు ధరించి మనుష్యులు ఉన్నారు. ఇది నిజానికి నారాయణునికి జరుగుతున్న అవమానమే కాదా మాత? నారాయణ నారాయణ. దేవర్షి నారద, మేము మీ మనోవ్యాకులతను అర్థం చేసుకోగలను. మానవుడు తానే తన మార్గాన్ని స్వయంగా ఎంచుకుంటాడు. అతడే స్వయంగా నిర్ణయం తీసుకుంటాడు. ఏం చేయాలనుకున్నా, ఏం చేయకూడదనుకున్నా. అలాంటి సమయంలో ఒకే రోజులో అతని దిశను మార్చగలగడం సంభవం కాదు. భగవంతుణ్ణి అని ప్రకటించుకునే విషయానికొస్తే గుర్తుంచుకోండి, భక్తి స్వచ్ఛమైన భావంతో కలుగుతుంది. అదే స్వయంగా భగవంతుణ్ణి చేరుతుంది. భగవంతుడు భక్తిని వెతుక్కుంటూ వెళ్ళడు. లక్ష్మీదేవి అన్నది సత్యమే. దేవర్షి, సమస్త లోకాల్లో భయం ఉన్నంత వరకు మూఢనమ్మకాలను అంతం చేయడం అసంభవమే. అలాగే భూలోకంలో ఈ భయం కారణంగానే దురాశాపరులు తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అందరి కళ్లకు పొరలు కమ్ముకున్నాయి. అందుచేత మనమేమీ చేయలేము. ఏ క్షణాన్నైతే దేవి సంతోషి స్మరణ వస్తుందో చింతలన్నీ తొలగిపోతాయి. సంతోషం అనేదే సత్యం దేవర్షి. దేవి సంతోషి మాత మీద నమ్మకం ఉంచండి. నారాయణ నారాయణ. మాత, మాకు సంతోషి మాతపై పూర్తి విశ్వాసం ఉంది. కానీ ఈ మనుష్యులు... దేవర్షి, అంధవిశ్వాసాలకు నేత్రాలుండవు. సత్యము ఏనాడు తలవంచదు దేవర్షి. అలాగే అసత్యం ఎప్పటికీ దాగదు దేవర్షి. నారాయణ నారాయణ. సత్యం సెలవిచ్చారు తల్లుల్లారా, సత్యం సెలవిచ్చారు. నిజానికి నేను కూడా ఎంతో చెప్పాలనుకుంటున్నాను, కానీ క్రాంతిమాతకి అతిపెద్ద భక్తురాలైనటువంటి నా భార్య నా పక్కనే ఉంది. ఇప్పుడు తనే మీ అందరికీ చెప్తుంది. తీసుకో. రా. నమామి క్రాంతిమాత. నమామి క్రాంతిమాత. నేటికి కొన్నేళ్ల క్రితం మా దగ్గర ఏమీ ఉండేది కాదు. ఇంత పెద్ద బిజినెస్ ఉండేది కాదు. అలాగే కుటుంబంలో సంతోషం ఉండేది కాదు. సమస్యల్లో చిక్కుకున్న మేమైతే ఈ సమస్యలు విడిపోతాయన్న ఆశలే వదిలేసుకున్నాం. కానీ ఒకరోజు హఠాత్తుగా అదృష్టవశాత్తు మాకు క్రాంతిమాత దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. ఆమె ఆశ్రమానికి వచ్చే సౌభాగ్యం కలిగింది. క్రాంతిమాత మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత మేం మా ఇంటికి వెళ్ళి మాత మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేం ప్రతి ఉదయం మాతకి హారతిచ్చేవాళ్ళం. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు రాసాగాయి. ఈరోజు మాకు బంగ్లా ఉంది, కార్లున్నాయి, అలాగే అన్ని సుఖాలు సౌకర్యాలు ఉన్నాయి. మీరిది మిరాకిల్ అనుకోండి, లేదా ఏమైనా అనుకోండి, కానీ నాకు నా కుటుంబానికే తెలుసు ఇదంతా క్రాంతిమాత కృప వల్లే సాధ్యమైందని. అసలేం కృప వర్షించిందా క్రాంతిమాత ఇంటి మీద? మూర్ఖంగా మారారు, మూర్ఖంగా. ఈ రోజుకి సంతోషి మాత కృప ఈ ఇంటి మీద ఉంది, అలాగే ఎప్పటికీ ఉంటుంది.